చూసుకుంటే, పసుపు దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే, ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్. నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని 10 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనకు చేసుకునేటటువంటి దిగుమతులు, వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. 2014లో 8 లక్షల క్వింటాలు ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది. ఆ నంబర్స్ అన్ని కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోయింది తప్ప తగ్గలేదు. నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం, ఆయనకు అలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం. కాకపోతే 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిండ్రా? తీసుకురాలే. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం ఒక 5-6 ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే, ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలిస్తే, అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే, మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డుని మనం పెట్టడం జరిగింది.